మనం మన బిడ్డలకు చెప్పాలి. మనం 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 దేవుని కొరకు మాత్రమే ఉన్నాం. ఇక్కడ మన ఇల్లు, మన కుటుంబం, ఇదిగో చుట్టుపక్కల అన్యులు, దేవుని ఎరగని వారు, దేవుడు మనల్ని ఇక్కడ ఉంచాడు. మనం ఎవరమంటే మనం ఈ కుటుంబాలని వెలిగించాల్సిన దీపాలం. చెప్పాలి మనం ఆ విషయాలు. మన బిడ్డలను కూర్చోబెట్టుకొని చెప్పాలి మనం ఎవరమో, మన విశిష్టత ఏంటో, మన గొప్పతనం ఏంటో, దేవుడు మనల్ని ఎందుకు కోరుకున్నాడు, ఎందుకు ఇక్కడ ఉంచాడు, ఆ చిన్ని హృదయాలకు అర్థమవుతాడు చెప్పాలి. అర్థమైందా? మనం అది చెప్పకపోతే ఎలా తెలుస్తుంది? సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ టక్కర్, ఆయన ఎంత గొప్పవాడు మనకు తెలుసు కదా. దేవుని కొరకు ఒక సైన్యం ఉండాలని, రక్షణ సైన్యం అని స్థాపించాడు ఆయన. ఆయన ఒక దినాన తన కుమారుడు బ్రామ్వెల్ బూత్, ఆయన్ని విల్లీ అంటారు, తన కుమారుడు తీసుకొని రాత్రిపూట వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న ఒక రాత్రిపూట క్లబ్, పబ్, అక్కడికి వాళ్ళ కొడుకుని తీసుకెళ్ళి దూరంగా నిలబెట్టి చూపిస్తున్నాడు. 12 ఏళ్ళు ఆ బ్రామ్వెల్ బూత్కి వాళ్ళ నాన్న అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థం కాలేదు. అసలేం అర్థం కాలేదు, ఎందుకు తీసుకొచ్చాడు మా నాన్న ఇక్కడ. అక్కడ చాలామంది ఆడా మగ భేదం లేదు, తాగుతూ మత్తు పానీయాలు తీసుకుంటూ విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి తాగుతూ అక్కడ ఆనంద డోలికలో పరవశిస్తున్నారు, పాపములో బ్రతుకుతున్నారు. అక్కడ రాత్రంతా అక్కడ ఉంటారు. ఆ క్లబ్లో దూరంగా నిలబెట్టి తన కొడుకుతో మాట్లాడుతున్నాడు. సాల్వేషన్ ఆర్మీ ఫౌండర్ విలియం బూత్ టక్కర్ బ్రామ్వెల్ బూత్తో వాళ్ళ కొడుకుని విల్లీ మాట్లాడుతూ, విల్లీ అదిగో చూసావాళ్ళు, చూసావా పాపంలో ఎలా బ్రతుకుతున్నారో, చూసావా పాపంలో ఎలా ఆనందం వెతుకుతున్నారు వాళ్ళు. వాళ్ళకి దేవుడు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు. నువ్వేం చేయాలి తెలుసా? వాళ్ళందరూ దేవుని యొద్దకు నడిపించాలి. అటువంటి వారు కోకొల్లలో దేవుడు మనల్ని ఎందుకు ఉంచాడు తెలుసా? అటువంటి వారికి దేవుడి గురించి చెప్పి వారిని దేవుని యొద్దకు నడిపించాలి. అది నీ బాధ్యత. అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చాను అని కొడుకుని చేయబట్టుకుని ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత బ్రామ్వెల్ బూత్ పెద్దోడైన తర్వాత ఈ విషయాన్ని అన్నడు మర్చిపోలేదు. బ్రామ్వెల్ బూత్ ప్రతిసారి తను ప్రసంగించిన ప్రతిసారి తన తండ్రి కంటే దేవుని కొరకు గొప్పగా బ్రతికినవాడు బ్రామ్వెల్ బూత్. ప్రతిసారి అంటాడు, ఆ దినాన ఆ పబ్లోకి తీసుకుని వెళ్ళి మా నాన్న నాకు చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి, వెళ్ళి ఇదిగో ఈ ప్రజల కొరకు బ్రతకాలి, ఈ ప్రజలను క్రీస్తు యొద్దకు నడిపించాలి, అందుకు మనం ఇక్కడ ఉన్నాం. ఇది నా జీవితం మీద చెరగని ముద్ర వేసింది. నేను పండుకున్నా నా తండ్రి మాటలు నాకు గుర్తొస్తాయి. ఇటువంటి మాటలు చెప్పే తండ్రులు కావాలి.